అన్న కొంచెం దగ్గర సైడ్ ఉండదు సైడ్ అదే సైడ్ నాడు సైడ్ నాడు చారే మనలు అదే మాత్రమే నిన్నది అలవాటు అయితే మళ్ళీ రేపు పని మనం ఒకసారి సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో చాలా మంది ఇంటికాలో చెత్తపేట పోయినట్టు స్థానికులు తెలియపరిచారు. ఆ సందర్భంగా నేను మా వార్డులలో తిరిగి సిబ్బందితో తెలియజేసి మురికి కాలువలు ప్రతిష్ట కార్యక్రమం రేపటి నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు ఆదివారం నాడు మొదలుపెట్టాము. సిబ్బందికి సెలవు ఉన్న కారణం వల్ల రేపు మార్నింగ్ నుంచి పెట్టడం జరిగింది. మొదట ఎక్కడైతే స్టంప్స్ ఉన్నాయో అక్కడ మా పర్యటన ఉంటుంది. 36, 21, 22, 7 ఈ 4 వార్డ్స్ ఎందుకంటే ఈ వర్షాలు వల్ల దోమలు వచ్చేటంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 48 వార్డులో ఈ వారానికి 3 రోజులు మాత్రం మా నాయకులు మేమందరం కలిసి మున్సిపల్ సిబ్బందిని వెంటబెట్టుకొని ఈ మురికి కాలువల పరిస్థితి కార్యక్రమం చేపట్టబడుతుంది. అది వచ్చే ప్రజలు కూడా ఈ సందర్భంగా మీడియాకు
ప్రజలు తెలియపరచాల్సింది ఏమంటే మీ వార్డులో ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే తెలియపరిచినట్లయితే ఆ సమస్యలకు పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. గతంలో 10 సంవత్సరాల కాలంలో చూసాం. ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మంత్రి కానీ, ఈరోజు శాసనసభ్యుడు కానీ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిగా సరిగా పని చేయకపోవడం వల్లనే మరి గతంలో డెంగ్యూ వ్యాధి రావటం జరిగింది. పత్రికల్లో కూడా వస్తున్నాయి. దాని కొరకు ఇదే విధంగా ఈరోజు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర 10 సంవత్సరాల కాలంలో ఆ మురికి కాలం కనీసం పైకప్పు కూడా వేయించలేకపోయినారు. నేను వెంటనే మున్సిపల్ అధికారులతో చెప్పి పనిచేస్తూ ఎలక్షన్ కోడ్ వల్ల 4 మాసాలు మరి వెయిట్ చూడాల్సి వచ్చింది. ఎలక్షన్ కోడ్ కాగానే వెంటనే మున్సిపల్ అధికారులు చెప్తే వెంటనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలా వరకు ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు తెలియపరుస్తున్నారు. పత్రికా ముఖంగా కానీ నేరుగా కానీ నాకు చెప్తున్నారు. ఇక ముందు కూడా పత్రికా మిత్రులే కాకుండా ప్రజలు కూడా రాజకీయాల అతీతంగా ప్రజలు కూడా మాకు విన్నవించుకున్నట్లయితే తప్పనిసరిగా మేము ఈ సూర్యాపేట మున్సిపాలిటీ ఏ సమస్య అయినా కూడా పరిశీలిస్తామని చెప్పి సార్ కుక్కల బెడద ఎక్కువ ఉంది సార్. కుక్కల బెడద కూడా బ్లూ క్రాస్ వారితో మాట్లాడడం జరిగింది. ఈ ఏదైతే మున్సిపాలిటీలో వారు కాకుండా బ్లూ క్రాస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ మధ్యనే వారు కూడా ఏదైతే కుక్కలకు నివారణ చేసేందుకు బ్లూ క్రాస్ వారు మగ కుక్కలకు ఆపరేషన్ చేస్తారు. అవి ఫ్రీగా చేస్తారని కానీ వాటికి కూడా త్వరలోనే బ్లూ క్రాస్ వారిని ఆహ్వానించి ఆ కార్యక్రమం కూడా వాళ్ళు కూడా టైం ఇచ్చినారు. వాళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా అంతే.